విశాఖపట్నానికి చెందిన రాధా గాయత్రి ముస్సూరిలో అనుమానాస్పద మృతిపై వివాదం కొనసాగుతోంది. తమ కుమార్తె మృతికి ఆమె భర్త శ్రీచరణ్ కారణమని రాధా గాయత్రి తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి ఆరోపించారు. పథకం ప్రకారమే తమ కుమార్తెను హత్య చేశారని, న్యాయం కోసం ఉత్తరాఖండ్లోనే ఉండి పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు. ముస్సూరులోని ది కియాన్స్ హోమ్ స్టేని సందర్శించిన తల్లిదండ్రులు ఘటనా స్థలంలో జరిగిన పరిణామాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. బెడ్పై అనుమానాస్పద స్థితిలో రాధా గాయత్రి కనిపించిందని శ్రీచరణ్ సమాచారం ఇచ్చారని, అయితే తాము అక్కడికి చేరుకునే లోపే పోస్ట్ మార్టం పూర్తవడం, గదిలోని బెడ్షీట్ తొలగించడం వంటి అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశామని తెలిపారు. రాధా గాయత్రి మృతిపై డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మెజిస్టీరియల్ విచారణ ప్రారంభమైంది. ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని, రెండు ప్రభుత్వాలు తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుతోంది. అమ్మాయికి కూడా తెలీదు ఇక్కడికి వస్తున్నట్టుగా. ఇక్కడికి వచ్చాక నేను ఎంక్వైరీ చేశానండి. హోటల్ స్టే వాళ్ళని ఎంక్వైరీ చేశాను. పక్కానండి 100 రూపాయలు ఎవరికి తెలియకుండా మా అమ్మాయికి తల్లిదండ్రులకి ఎవరికి తెలియకుండా వాడి ప్లాన్ అయితే ఇందులో లేదండి. వాళ్ళది మా అమ్మాయికి ఇక్కడ రావాలన్న ఆలోచన లేదండి. వాడే ప్లాన్ గా బుక్ చేసి ఇక్కడ తీసుకొచ్చాడండి మా అమ్మాయిని. ఇదే విషయాన్ని వివరిస్తానండి. వాడు పక్కా 100 రూపాయలు మా అమ్మాయిని చంపడానికే తీసుకొచ్చాడు నేను వివరిద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ వచ్చి చూశాక ఈ ఏరియాకి మానవుడు అన్నవాడు ఎవరు రాడండి. రాధా గాయత్రి ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, హిందూ ఏదైతే విశాఖపట్నం చెందినటువంటి రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసులోనైతే వారి తల్లిదండ్రులు ఎప్పటికీ కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. గత 10 రోజుల క్రితము దర్యాప్తులో భాగంగా ఏదైతే ముస్సూరి బయలుదేరినటువంటి రాధా గాయత్రి తల్లిదండ్రులు రాధా గాయత్రి అనేటువంటి అనుమానాస్పద మృతి చెందినటువంటి ప్రాంతాన్ని, అదేవిధంగా పలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పలు దర్యాప్తు ఎక్స్క్లూజివ్ గా ప్రైమ్ తో కూడా మాట్లాడే కూడా ప్రయత్నం అయితే నేను చేశారు. అదేవిధంగా ఎంతో భయానక వాతావరణంలో కూడా మాకు రైట్. థ్యాంక్ యూ నరసింహ.